నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సద్దుల బతుకమ్మ ఉత్సవంతో శోభిల్లుతున్న ఊరు వాడ. రాజ్భవన్ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై. నాలాల విస్తరణ, ఆక్రమణల తొలగింపే శాశ్వత పరిష్కారం. హైదరాబాద్ ముంపు కట్టడిపై త్వరలో సీఎంకి నిపుణుల నివేదిక. ఎంసెట్ మెడికల్ అగ్రికల్చర్ ఫలితాల్లో అమ్మాయిల హవా. ఇంటర్లో 25% వెయిటేజీ తొలగించే యోచన. దుబ్బాక బరిలో సర్వశక్తులు ఒడ్డుతున్న పార్టీలు. విపక్షాల ఎత్తులు చిత్తు చేసేలా అధికార పక్షం వ్యూహాలు. ఉల్లి ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు. రైతు బజార్ల ద్వారా రాయితీపై సరఫరా షురు. చిన్నారి దీక్షిత్ హంతకుడు సాగర్ది విచిత్ర మనస్తత్వం. ట్యాంక్లోనే ఆవాసం, బాల్యం నుంచే జల్సా జీవితం. మారటోరియం కాలానికి రుణాలపై చక్రవడ్డీ మాఫీ. మార్గదర్శకాలు జారీ. కేంద్రంపై 6,500 కోట్ల భారం. నాలాలను పునరుద్ధరించడం, ఆక్రమణలను తొలగించడం ద్వారా వరద నీటి ప్రవాహాన్ని క్రమబద్ధీకరించవచ్చని ఇంజనీర్లు, నిపుణులు పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ను వరద ముంపు సమస్య నుంచి విముక్తి కలిగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఇంజనీర్లు, ఆయా రంగాల నిపుణులు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్తో భేటీ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ సహా శివారు ప్రాంతాల్లోని 185 చెరువులను నూతన సాంకేతిక పరిజ్ఞానంతో లింక్ చేయడం ద్వారా వరద నీటి ప్రవాహాన్ని మళ్లీ ముంపు సమస్యను అధిగమించవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. మూసీ నదిలోని మురికి నీటిని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా నిరంతరం శుద్ధి చేసి నూతన సాంకేతిక పరిజ్ఞానంతో వరద నీటిని కింది భాగానికి తరలిస్తే బాగుంటుందని నిపుణులు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ వరద నీటి సమస్య పరిష్కారానికి త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్లకు సమగ్ర నివేదికను అందజేయనున్నట్లు వారు తెలిపారు. ఆకాశాన్నంటిన ఉల్లి ధరలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాయితీపై ప్రజలకు ఉల్లి సరఫరా చేపట్టింది. హైదరాబాద్లో 11 రైతు బజార్లలో 35 రూపాయలకే కిలో ఉల్లిగడ్డలు సరఫరా చేస్తున్నామని మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. ప్రతి వ్యక్తికి 2 కిలోల చొప్పున ఉల్లి విక్రయిస్తామన్నారు. ఏదైనా గుర్తింపు కార్డు చూపించి ఉల్లిగడ్డలు తీసుకోవచ్చన్నారు. ఎర్రగడ్డ, మేదీపట్నం రైతు బజార్లలో రాయితీ ఉల్లి విక్రయ కేంద్రాలను మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకులు రవికుమార్ ప్రారంభించారు. మార్కెట్లో ధరలు అదుపులోకి వచ్చే వరకు రాయితీపై ఉల్లి విక్రయిస్తామని మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. తొలి రోజు విక్రయాల కోసం 25 టన్నులు సిద్ధం చేశామన్నారు. చాలా మంచి క్వాలిటీ ఇది. నాఫెడ్ ద్వారా బఫర్ స్టాక్స్ నుంచి మనం కొనుగోలు చేసి తక్కువ రేట్కి మనకి అమ్మడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మార్కెటింగ్ శాఖ మంత్రి గారు ఆదేశాలతో మరి ఈరోజు ప్రజలకు దసరా సందర్భంలో వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో ఈ రోజు నుంచే స్టార్ట్ చేయడం అని తెలిపారు. దాంట్లో భాగంగానే మనకు 11 రైతు బజార్లో కూడా రెస్పాన్స్ అయితే చాలా బాగా వస్తుంది. ఎందుకంటే బయటతో కంపేర్ చేస్తే నాణ్యత అనేది చాలా బాగుంది. ఇది పాత సరుకు, వేస్టేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. గడ్డ కూడా సైజు చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇది పబ్లిక్ చాలా ఇష్టపడి తీసుకోవడం అనేది జరుగుతుంది. వరదలు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో వరదలు బీభత్సం జరిగిన మాట వాస్తవం కాబట్టి దానివల్ల కొంచెం రోడ్లు డ్యామేజ్ అయ్యి కూడా రైతులకు పంట నష్టం జరిగి కూడాము, దానివల్ల రాకపోకలకు ఇబ్బంది అవ్వడం వల్ల కూడా మనకు కొంచెం నష్టం జరిగిన మాట వాస్తవం. దానివల్ల కూడా అనుకోకుండా కూడా రేట్ ఒక 90 రూపీస్ నుంచి రావడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఈ 1-2 డేస్ చూసుకున్నట్టయితే డౌన్ఫాల్ అవుతూ కూడా వస్తుంది. ఈరోజు చూసుకున్నట్టయితే 60 రూపీస్ వరకు కూడా ఉంది. దసరా బతుకమ్మ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇంటి ఆడపడుచు కూడా ఏ ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి వాళ్ళకి ప్రతి మన సిటీలో ఉన్న 11 రైతు బజార్ల నుంచి 11 రైతు బజార్లలో కూడా వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా ఒక ఫ్యామిలీకి, ఒక పర్సన్కి 2 కేజెస్ 35 రూపీస్ లాగా ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేసు ఒకవేళ వాళ్ళు ఏమన్నా ఇంకా కావాలి అనుకుంటే కూడా సప్లై చేయించడానికి కూడా అవకాశం. ఎంసెట్ మెడికల్ అగ్రికల్చర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు 63,857 మంది అభ్యర్థులు హాజరు కాగా 59,113 మంది అర్హత సాధించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి చెప్పారు. ఈసారి 92.57% అభ్యర్థులు అర్హత సాధించినట్టు వివరించారు. అభ్యర్థుల ర్యాంక్ కార్డులను వెబ్సైట్లో పొందుపరిచామని తెలిపారు. ఈ పరీక్షలో తొలి 3 ర్యాంకులు అమ్మాయిలే కైవసం చేసుకోగా
టాప్ 10లో 5 ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులున్నారు. మరోవైపు ఇంటర్మీడియట్ మార్కులకు 25% వెయిటేజీ తొలగించాలని భావిస్తున్నట్లు పాపిరెడ్డి తెలిపారు. నిపుణులతో చర్చించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని, సర్కార్ నిర్ణయం మేరకు ఎంసెట్ మార్కులతోనే ర్యాంకులు కేటాయిస్తామని వెల్లడించారు. అగ్రికల్చర్, ఫార్మసీ మిగతా సంబంధించిన వాటి యొక్క ఫస్ట్ ర్యాంకరు గుత్తి చైతన్య సింధు, తెనాలి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ ర్యాంక్ హస్ గాన్ టు ద ఆంధ్ర స్టేట్. రెండో ర్యాంకు బారెడ్డి సాయి త్రిషారెడ్డి. ఈ అమ్మాయి పటేల్గూడ, అమీర్పూర్, సంగారెడ్డి. మూడో ర్యాంకు తుమ్మల స్నీకిత. ఈమెకు మెడికల్లో కూడా ఆల్ ఇండియా లెవెల్లో థర్డ్ ర్యాంక్ రావడం జరిగింది. మంచిరేవుల, హైదరాబాద్, రంగారెడ్డి. పిల్లలు పెద్ద ఎత్తున విజయవంతమైంది కాబట్టి ఇప్పుడు నీట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. మేము కూడా త్వరలోనే నవంబర్ ఫస్ట్ వీక్లో బహుశా అగ్రికల్చర్, ఫార్మసీ వీళ్ళకి సంబంధించిన కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కూడా మేము కూడా ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దసరా పండుగకు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లే వారి కోసం సరిహద్దుల్లో బస్సులు ఏర్పాటు చేసినట్లు ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఏపీ సరిహద్దు వరకు బస్సులు నడపాలని టీఎస్ఆర్టీసీని కోరారు. తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందంపై మంగళవారం స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పారు. 3 రోజులు వరుసగా పండుగ సెలవులు రావడం వల్లే నిర్ణయంలో జాప్యం జరిగిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావాలనుకునే వారికి కర్నూలు వైపు వెళ్లేటువంటి పంచలింగాల చెక్ పోస్ట్ దగ్గర, గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర కానీ, వాడపల్లి చెక్ పోస్ట్ దగ్గర కానీ, పైలాన్ చెక్ పోస్ట్ దగ్గర కానీ, అలాగే జీలుగుమిల్లి దగ్గర చెక్ పోస్ట్ దగ్గర కానీ, కల్లుగూడెం చెక్ పోస్ట్ దగ్గర కానీ, ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల దగ్గర ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్ని విరివిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్ర తెలంగాణ కలిపి 1700 బస్సులు మనం కంబైన్డ్గా తిప్పుతున్నాం. దాన్ని వాళ్ళ 1400కో 1300కో బస్సులు కుదిస్తే మరి ఆ ప్రజలు ఎవరి మీద ఆధారపడాలి అనేదే దానికోసం ఆలోచించేయమని ఇన్నాళ్ళు చర్చలు డ్రాగన్ అవుతుంది తప్పితే దీని మీద డబ్బులు సంపాదించేద్దాం, ఆర్టీసీ హైదరాబాద్ రూట్ అంతా కూడా మనమే తీసేసుకుందాం అని లేదు. తెలంగాణకి ఆంధ్రాకి ఫ్రిక్షన్ అంటే ఆర్టీసీలో ఇక్కడేం ఫ్రిక్షన్ లేదు, మేము మొండిగేం లేము. దుబ్బాక గడ్డ మీద సత్తా చాటేందుకు అన్ని పార్టీలు శాయశక్తులు ఒడ్డుతున్నాయి. భారీ మెజార్టీతో తమ స్థానం నిలబెట్టుకోవాలనే పంతంతో తెరాస ఉంది. గెలుపు బాధ్యతలు భుజానికెత్తుకున్న తెరాస ట్రబుల్ షూటర్ హరీష్ రావు ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేసేందుకు తనదైన శైలిలో వ్యూహాలు అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎవరికి వారు వ్యూహాలతో రంగంలోకి దిగారు. కాంగ్రెస్, భాజపా తమ రాష్ట్ర నాయకులందర్నీ దుబ్బాకలో దింపాయి. అందరి వ్యూహాలను చిత్తు చేసి భారీ మెజార్టీతో తమ అభ్యర్థిని గెలిపించుకోవాలి అన్న పట్టుదలతో ఉన్న హరీష్ రావు వ్యక్తిగతంగా ప్రత్యేక నిఘా బృందాన్ని రంగంలోకి దింపారు. తన ముఖ్య అనుచరుడి ఆధ్వర్యంలో 30 మంది యువకులు రంగంలోకి దిగారు. వీరు ప్రతిరోజు ఒక్కో మండలానికి 6 సభ్యులు వెళ్తారు. ఆ మండల పరిధిలోని గ్రామాల్లో సాధారణ ప్రజల్లా పర్యటించి గ్రామంలో తమ పార్టీ పరిస్థితి, నాయకుల మధ్య సమన్వయం, ప్రచారంలో లోపాలు, సవరించుకోవాల్సిన అంశాలు వంటి సమాచారం సేకరిస్తున్నారు. అదనంగా ప్రతిపక్షాల బలాలు, బలహీనతలు తెలుసుకుంటున్నారు. ప్రతిరోజు సమగ్ర నివేదిక రూపొందించి హరీష్ రావుకు అందిస్తున్నారు. ప్రత్యేక నిఘా బృందం ఇచ్చిన సమాచారం ఆధారంగా హరీష్ రావు ఆయా గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి తనదైన శైలిలో లోపాలను సరిదిద్దుతున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ సోలిపేట సుజాతను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్ ఎకరానికి 10,000 రూపాయలు వచ్చినాయా? 5 లక్షల రూపాయల ఉచిత బీమా వచ్చిందా? పండిన పంట అంతా కొన్నరా? ఇవన్నీ మీకు తెలియదా? మళ్ళీ అమాయకంగా వాడు వచ్చి చేయి గుర్తు అయ్యో ముత్యం బిడ్డని రాగమంటారా? టాస్క్ ఫోర్స్ తో అంతర్గత సమస్యల్ని సైతం పరిష్కరిస్తున్న హరీష్ రావు తెరాస గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మక్కల కొనుగోలు సహా ఉద్యోగులకు డిఏ ఇస్తామని ప్రకటించడం దుబ్బాక నియోజకవర్గ ప్రజల నైతిక విజయమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రైతులకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేశారని, దుబ్బాక ఉప ఎన్నికల్లో తెరాసను ఓడిస్తేనే ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని హామీలను నెరవేరుస్తారని వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు ఇంకా 2 డిఏలు ఇవ్వాల్సి ఉందన్న పీఆర్సీ, రైతులకు రుణమాఫీ,
పంట నష్టం పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. ఇవన్నీ అమలు కావాలంటే దుబ్బాకలో తెరాసను ఓడించాలని కోరారు. కాంగ్రెస్ను గెలిపిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన ఉత్తమ్ ఆనందోత్సాహాల నడుమ సంప్రదాయబద్ధంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. కేసీఆర్ నియంతృత్వ పాలనతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. చెప్పిన పంటనే సాగు చేయాలంటూ సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని అగాధంలోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. మొక్కజొన్న కొనుగోలు విషయంలో ప్రభుత్వం రైతులను గందరగోళానికి గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ భూమిలో ఏ పంట పండించాలో చెప్పకుండా మంత్రులు, వ్యవసాయ శాఖ అధికారులు అలసత్వం వహిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ మాట నమ్మి సన్నరకం వరి సాగు చేసిన రైతులు నష్టపోయారని, దీనికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. మార్కెట్ ద్వారా మక్కల కొనుగోలు చేసిన వ్యాపారులు లాభాలు గడిస్తుంటే రైతులు ఎందుకు నష్టపోతున్నారో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నియంత్రిత సాగు పేరిట రైతులపై కేసీఆర్ ఒత్తిడి చేశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ విమర్శించారు. వర్షాలు, దోమపోటుతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదర్లో పంటలను ఆయన సందర్శించారు. పంట ఆరంభంలో రైతుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని సాగు చేస్తే పరిస్థితి మెరుగ్గా ఉండేదన్నారు. పంటల బీమా కల్పించడంలో నిర్లక్ష్యం చూపారని, దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని అన్నారు. నిర్ణీత సాగు పేరు మీద రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ సన్నరకాలు వాడండి మాటలు నమ్మినటువంటి రైతాంగం అప్పో చేసి రోడ్డు పెట్టి వాతావరణం పేరు మీద ప్రభుత్వం తప్పించుకునే ఆలోచన చేస్తుంది. దోమపోటు ఇతరత్ర కారణాల వల్ల పడిపోయిన పరిస్థితి, పశువులు వాటి తినే పని లేని పరిస్థితిలో ఉన్నది. ఇవాళ ఇక్కడ ఉండేటువంటి భూమికి సంబంధించి గానీ, నీరు సంబంధించి గానీ, వాతావరణం సంబంధించి గానీ, వ్యవసాయదారుల అనుభవాన్ని అన్నిటి కూడా అన్వయించి ఎందుకంటే కాస్త కూస్త బయటపడే పరిస్థితి ఉండే. రైతులు ఆవేదనతో ఉన్నారు, అలా కడుపు గాలి ఉన్నారు. కనుకనే ఇవాళ పెట్టిన పెట్టుబడి మొత్తం మేనని చెప్పని ఖమ్మంలో సురేష్ అనే గిరిజన కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వికారాబాద్ లో అశోక్ అనేటువంటి కౌలుదారు ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్ననే దుబ్బాకలో దుర్గా అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కాస్త కూస్తున్నటువంటి పత్తిని నిబంధనలను సడలించి కొనుగోలు చేయాలా, పంట నష్టం పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. మహబూబాబాద్కు చెందిన దీక్షిత్ రెడ్డిని కిరాతకంగా చంపేసిన మందా సాగర్ మనస్తత్వం మొదటి నుంచి విచిత్రంగానే ఉండేది. శనిగపురంలో అతడు నివసించే గది ఓ డెన్నే తలపిస్తోంది. జల్సా జీవితానికి అలవాటు పడిన సాగర్ ఇంట్లో ఎవరి మాట వినేవాడు కాదని స్థానికులు చెబుతున్నారు. అబోన్సోబోన్ తెలియని మహబూబాబాద్కు చెందిన 9 ఏళ్ల బాలుడు దీక్షిత్ను పొట్టన పెట్టుకున్న సాగర్ది విచిత్ర మనస్తత్వమేనని స్థానికులు చెబుతున్నారు. నిందితుడిది మహబూబాబాద్కి 6 కిలోమీటర్ల దూరంలోని శనిగపురం గ్రామం. రంజిత్ ఇంటి సమీపంలోనే సాగర్ నివాసముండేవాడు. 7వ తరగతి వరకు చదివిన సాగర్ 10వ తరగతి ప్రైవేటుగా పాస్ అయ్యాడు. పోలీసు వాహనానికి ప్రైవేటు డ్రైవర్గా పనిచేస్తున్న సమయంలో సాగర్ ప్రవర్తన సరిగా లేక విధుల నుంచి తొలగించారు. కొన్నాళ్లు మహబూబాబాద్లోని ఓ మెకానిక్ దుకాణంలో పనిచేశాడు. ఇటీవలే చిన్న ఆటోమొబైల్ షాప్ పెట్టుకుని మెకానిక్గా పనిచేస్తూ శనిగపురం నుంచి మహబూబాబాద్కు రోజూ వచ్చిపోయేవాడు. సాగర్ తన ఇంటి ముందు వృధాగా ఉన్న తాగునీటి ట్యాంకును 24 గంటల పాటు సెంట్రీ డ్యూటీ చేసే గదిని పోలిన విధంగా మార్పులు చేసుకున్నాడు. ఇంట్లో కంటే ఎక్కువగా ఈ గదిలోనే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకుని ఏకాంతంగా గడిపేవాడు. ఇటీవలే ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో వివాహాన్ని అమ్మాయి తరపు వారు రద్దు చేసుకున్నారు. సాగర్ తల్లిదండ్రులు, తాత, నానమ్మతో పాటు వారి సామాజిక వర్గ పెద్దలతోనూ తరచూ గొడవపడేవాడని స్థానికులు తెలిపారు. నిందితుడి మీద అయితే పాత కేసు లేదు, కాకపోతే ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులని, పేరెంట్స్ కొట్టండి, చుట్టుపక్కల వాళ్ళని కొంచెం అది ఇది న్యూసెన్స్ చేసిందనే ఓరల్ కంప్లైంట్స్ ఉన్నాయి, కానీ రిటర్న్ గా మనకి ఎఫ్ఐఆర్ అయినట్టుగా ఇక్కడ లేవు. నేరస్తుడి యొక్క పాత చరిత్ర ఏందనేది కూడా ఇంకా మనం ఛార్జ్ షీట్ వేసేంత వరకు ఇన్వెస్టిగేషన్ నడుస్తూనే ఉంటది. ఇన్నాళ్లు మనుషుల మధ్యనే ఉన్న ఇలాంటి మానవ మృగాలకు బుద్ధి వచ్చే విధంగా సాగర్ను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా 1273 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 5 మంది మృతి చెందారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,30,274కి చేరాయి. కోవిడ్తో ఇప్పటివరకు 1,303 మంది చనిపోయారు. కొత్తగా 1,708 మంది వైరస్ బారి నుంచి కోలుకోగా ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,09,034 మందికి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 19,937 కోవిడ్ యాక్టివ్ కేసులుండగా హోమ్ ఐసోలేషన్లో 16,809 మంది బాధితులున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 227 కరోనా కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ జిల్లాలో 104, రంగారెడ్డి జిల్లాలో 102 కేసులను గుర్తించారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య 78 లక్షల మార్కును దాటింది. నిన్న ఉదయం 8 గంటల నుంచి ఈ రోజు ఉదయం 8 గంటల వరకు 53,370 కరోనా కేసులు నమోదవ్వగా దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 78,14,682కు చేరింది. కరోనా సోకి మరో 650 మంది మరణించగా ఇప్పటి వరకు 1,17,956 మంది మహమ్మారికి బలయ్యారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్కరోజు వ్యవధిలో 67,549 మంది కరోనా నుంచి కోలుకోగా దేశవ్యాప్తంగా మొత్తం 70,16,046 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 6,80,680 యాక్టివ్ కేసులున్నట్లు వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ సహా 6 రాష్ట్రాల్లోనే కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 61% ఉందని తెలిపింది. పండుగ సీజన్ కొనసాగుతున్న వేళ బ్యాంక్ నుంచి రుణాలు తీసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. లాక్డౌన్ సందర్భంగా రుణ వాయిదా చెల్లింపులపై మారటోరియం విధించిన కేంద్రం వాటి వడ్డీ మీద వడ్డీని మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మారటోరియం పథకంలో చేరిన రుణగ్రహీతలకు 2 కోట్ల రూపాయల వరకు రుణంపై వసూలు చేసిన చక్రవడ్డీని మాఫీ చేస్తూ కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం మార్గదర్శకాలను విడుదల చేసింది. మారటోరియం పథకం కింద 2 కోట్ల రూపాయల వరకు వడ్డీ మీద వడ్డీని వీలైనంత త్వరగా మాఫీ చేయాలని సుప్రీంకోర్టు ఈ నెల 14న ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 2020 మార్చి 1 నుంచి ఆగస్టు 31 మధ్య కాలానికి ఈ వడ్డీ మాఫీ వర్తిస్తుంది. మారటోరియంను పాక్షికంగా లేదా పూర్తిగా వినియోగించుకున్న వారన్న దానితో సంబంధం లేకుండా సాధారణ వడ్డీకి చక్రవడ్డీకి మధ్య తేడా నగదును బ్యాంకులు సంబంధిత రుణగ్రహీత ఖాతాలో జమ చేయాలి. రుణగ్రహీతలకు చెల్లించే ఈ మొత్తాన్ని బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం సదరు రుణ ఖాతా ఈ ఏడాది ఫిబ్రవరి 29 నాటికి నిరర్థక ఆస్తిగా ప్రకటించి ఉండరాదు. చక్రవడ్డీ మాఫీ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఖజానాపై 6,500 కోట్ల రూపాయల భారం పడనుంది. సద్దుల బతుకమ్మ వేడుకలతో ఊరు వాడ సందడి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉయ్యాల పాటలతో ఆడిపాడుతున్నారు. వాడవాడన ఓ చోట చేరిన అతివలు తీరొక్క పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మలతో వేడుకల్లో పాల్గొన్నారు. రాజ్భవన్లో జరిగిన సంబురాల్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. మహిళా సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడారు.
హిమవంతు నింట్లో పెరిగి విధియాట్లా తదియా నాడు గన్నేరు కొమ్మ తెచ్చి గౌరీ పూజలు చేసి వత్తి పత్రులు వేసి వడి బియ్యమే పోసి వరుసాతో సద్దులు గలిపి ఆ శంభుని కప్పాగించి మాయమ్మ గౌరీదేవి పోయి రావమ్మ, మాయమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ. మాయమ్మ గౌరీదేవి పోయి రావమ్మ, మాయమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ. పట్ల చాలా వద్దీకే కలిగి ఉంటే బుద్ధిమంతురాలవైతే రేపే నిన్ను తోలుకవద్దు, మాపే నిన్ను తోలుకవద్దు. నీ ఇరుగు పొరుగులాకు నీ తోడి చెలికత్తెలకు చీరెల కొదువా సాలునమ్మ, సారెల కొదువా సాలునమ్మ. మా తల్లి లక్ష్మీదేవి పోయి రావమ్మ, మాయమ్మ గౌరమ్మ మళ్ళీ రావమ్మ. సంకురాత్రి పండుగ నాటికి నేటికే తోలుకవద్దు,